రైతుల ఆత్మహత్యలన్నీ చంద్రబాబు ప్రభుత్వ హత్యలే అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. రైతుల సమస్యలు మంత్రి అచ్చెన్నాయుడుకు పట్టడం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూటమి సర్కార్ చోద్యం చూస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దురదృష్టం కొద్దీ ప్రకృతి కూడా సహకరించడం లేదు, రైతాంగానికి కూడా పంటలు పండించుకుంటారు. దానికి తోడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం వలన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వలన కావచ్చు, వారి విధానాల వలన కానీ ఏదైనా కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేకుండా కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా రాష్ట్రంలో ఉంది. అందుకోసమే మేము ఎప్పటికప్పటికి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దుర్బలంగా కూడా తయారవుతోంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర అనేది కూడా లేకోకుండా నష్టపోతున్నారు. సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగ సిద్ధాంతం అమలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ఎందుకు సమీక్ష చేయటం లేదని నిలదీశారు. అరటి రైతు నాగలింగం మృతదేహానికి హడావుడిగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. టీడీపీ కూటమి పాలనలో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు శైలజానాథ్. కనీసం ఇంత కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్షా సమావేశం అన్న పెట్టాడా? 7,000కు కొంటాం, 9,000కు కొంటామని చివరికి ఒక్క రూపాయి కూడా మీరు కొనలే, ఒక గెల కూడా మీరు కొనలే, ఆఖరి ఒక కేజీ కూడా మీరు కొనలే. సలహా కూడా ఇచ్చాం, కొని ఆ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వండి. బయట 60-70 రూపాయలు నడుస్తూ ఉంది. మనం ఇప్పుడు కొందామన్నా 50 రూపాయలు తక్కువ రావు కిలో అని చెప్తే మీ దగ్గర నుంచి అప్పుడు అదే మాట మాట్లాడండి. మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు అని. రాజకీయం చేయాలనుకుంటే మీ ఆఫీసుల దగ్గరికి వచ్చిండేవాడిని. మాకు రాజకీయం కాదు, రైతును కాపాడుకోవడం ఎట్లా అని అనుకోవడమే ఆఖరికి. రాజకీయం కాదు ఇక్కడ. కొద్దిగా బుర్ర ఉపయోగించి ఆఖరికి మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా, రాజకీయంతో ఆలోచించదని కోరుతా ఉన్నా. అనంతపురం జిల్లా కనేకల్లో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త ధనుంజయ్ ధ్వంసం చేశాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకుండా వేరే వాళ్లను నిందితులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉండటంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నాను నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్కు పూలమాలలు వేసి మెమరాండం అందజేశారు మెట్టు విశ్వనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని ధ్వంసం చేసినారు నిన్న రాత్రి. అది ఎవరు చేసిన పోలీసు వాళ్ళకి నా రిక్వెస్ట్ అనుకోండి, నా విజ్ఞప్తి అనుకోండి, దయచేసి వాళ్ళని అతి తొందరగా వాళ్ళు ఎవరు అని కనుక్కొని, ఇప్పుడు ఏదో ఒక ఫోటో పెట్టినారు, ఆ ఫోటో చూస్తే ఆ పిల్లోడికి దీనికి సంబంధం లేదనిపిస్తూ ఉంది. అది ఎవరు అడిగినా చెప్తారు. అనంతపురం జిల్లా రాప్తాడు చిన్మయ నగర్లో ఎల్ఆర్జీ స్కూల్లో చదువుతున్న 3 విద్యార్థులు హాస్టల్ నుంచి అదృశ్యమయ్యారు. సుధీర్, దీపక్ కుమార్, యాంటనీ, ప్రకాష్ అనే 3 విద్యార్థులు 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నారు. 3 విద్యార్థులు నిన్న హాస్టల్ బయట ఉండటాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు హాస్టల్కి రాగా వారు హాస్టల్లో కనిపించలేదు. అప్పటికే హాస్టల్ నుంచి లగేజీ తీసుకుని బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కి కానీ ఇంటికి కానీ రాకపోవడంతో తల్లిదండ్రులు రాప్తాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. రాప్తాడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.